నా కాపురం నిలబెట్టుకోవడానికి నా బాధలు నేను పడుతున్నాను. నన్ను ఇలా బతకనివ్వు. నేను వెళ్తున్నాను. వెళ్ళు. కానీ ఆ రౌడీలు రేణు ఎక్కడుందని నన్నే అడిగారే, ఏమని చెప్పను? చెప్పెళ్ళు. వదినా, నీకు దండం పెడతాను, కాస్త కనికరించు. రేణు గురించి వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళకి రేణు ఎక్కడుందో తెలిస్తే రేణు ప్రాణాలకి ప్రమాదం. చేతులెత్తి వేడుకుంటున్నాను, నా కాపురంలో నిప్పులు పోయొద్దు. రేణు, పాలు తాగే టైం అయింది, పాలు తీసుకొచ్చాను. లేలే. ఏంటి రేణు అలా చూస్తున్నావు? పాలు తీసుకురావడం లేట్ అయిందా? వచ్చేసానుగా, రా. ఇప్పుడు పాలు తాగాలి. పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. తాగు రేణు. రేణు, ఏమైంది రేణు? రేణు, రేణు ఏమైంది? రేణు, 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 రేణు. ఏమండి, అబ్బాయి గురించి ఏం ఆలోచించారు? ఆలోచించడానికే ఉంది. ఆలోచిస్తేనే అలజడి రేగినట్టు అనిపిస్తోంది. అలాంటి సమస్య తీసుకొచ్చాడు వాడు. సమస్య వాడిది మాత్రమే కాదండి, మనది కూడా. వాడు తప్పే చేశాడు, కానీ ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత మనది కాదా? కొడుకు ఎదిగితే పొంగిపోయే మనం వాడు దిగజారిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా? చెప్పండి. వాడు ఎదిగి మన్ని ఉద్ధరించాలని ఏనాడూ ఆశపడలేదు అంబిక. కానీ ఈరోజు వాడు కుంగిపోయి నన్ను లొంగతీస్తున్నాడు. మేడైనా, పూరి గుడిసైనా కష్టార్జితంతో కట్టుకున్న గూటి మీద పెంచుకునే మమకారం అంతా ఇంతా కాదు. ఓయ్ అమ్మ, కంచి కామాక్షి మధుర మీనాక్షి, నీ కడుపు సల్లంగుండ, నీ మనసు వెండి కొండ, సోది చెప్తానమ్మ సోది ఓ తల్లి. రా తల్లి రా, ఓర్పులో భూదేవి, కళ్ళల్లో లచ్చిందేవి, సీతమ్మ గట్టాలు పడుతున్నావు. ఉండు, ఏమైనా తీసుకొస్తాను. ఓ కూన, చెప్పేది ఇనుకోవే కూన, ముందు కూకోవే తల్లి. కూకో తల్లి. ఓ పసికూన, కల్మసం ఎరగని కూన, కల్లా కపటం లేని కూన, పసుపు కుంకుమంటే ప్రాణం నీకు. ఇవన్నీ పోయి అనుకున్నది జరగాలంటే ఆ అమ్మవారి వ్రతం చెయ్యాలే తల్లి.